వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ నక్కలగుట్టలో ఉన్నాం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మొట్టమొదటిసారిగా వినూత్నంగా గతంలో ఎవరు చేయని విధంగా దాదాపు వరంగల్ పశ్చిమ జర్నలిస్టులందరినీ కూడా హైదరాబాద్లో T20 క్రికెట్ మ్యాచ్ చూడడానికి తీసుకువెళ్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా విలేకరులకు చేయడం జరిగింది. ఒకసారి దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి, తర్వాత భవిష్యత్తులో తెలంగాణ క్రికెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. T20 వరంగల్ వారియర్స్ మ్యాచ్ ఇవాళ హైదరాబాద్ స్టేడియంలో ఉన్నది, ఉప్పల్ స్టేడియంలో. కాబట్టి అందరినీ కూడా వరంగల్ వారియర్స్ కాబట్టి పాతికేయ సోదరులు అందరితోటి కలిసి ఒక ఆత్మీయ సమ్మేళన తీరుగా కలిసి చూడాలనే ఆలోచనతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్ వారియర్స్ కాబట్టి. సో అందరినీ కూడా మంచిగా ఒక పిక్నిక్ పోయినట్టు వెళ్ళి ఎప్పుడు కూడా ఏవి చూసినా పొద్దుగా లేస్తే రాజకీయాలు వాటికి వీటికి కాకుండా అప్పుడో ఇప్పుడు ఆటలు ఈటలు కూడా ఉండాలనే ఆలోచనతో ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. క్రికెట్కి సంబంధించింది ఒకటి, ఇప్పుడు తెలంగాణ క్రికెట్లో కేవలం హైదరాబాద్ క్రీడాకారులకే ఎక్కువ అవకాశం ఉంది. ఫస్ట్ టైం వరంగల్ వారియర్స్ సంబంధించింది కూడా ఒక టీం ఎంటర్ అయింది. భవిష్యత్తులో దీనికి సంబంధించి మీ ఆలోచన ఎట్లా ఉంది? దీన్ని మొన్న కూడా ఇక్కడ జరిగినప్పుడు సమావేశం కాలేజీ కళాక్షేత్రం జరిగినప్పుడు చెప్పడం జరిగింది. వరంగల్ కప్ తీసుకొస్తే నా 1 month శాలరీ కూడా నేను వాటికి ఒక డెవలప్మెంట్ గురించి ఇస్తా అని చెప్పడం జరిగింది. మాతోటి చాతనైన విధంగా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విద్య, వైద్యం, క్రీడల మీద ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది. సో వరంగల్ నుంచి కూడా ఎంతోమంది క్రీడాకారులు ఉత్సాహంతో ఉన్నారు. వారిని ఎంకరేజ్ చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడానికి మేము కంకణం కట్టుకొని వెళ్తున్నాం. సార్, చివరిగా హన్మకొండలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఎప్పుడో నిర్మాణం అయింది. అది క్రికెట్కి కానీ దేనికి కానీ ఎక్కువ సరిపోయే పరిస్థితి లేదు. భవిష్యత్తులో మీ నియోజకవర్గంలో కానీ లేదా వేరే ఇతర ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కానీ క్రికెట్ స్టేడియం నిర్మించే అవకాశం ఉందా? స్టేడియం నిర్మించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ల్యాండ్ కూడా చూడటం జరుగుతుంది. అదే కాకుండా స్కూల్ కూడా, స్పోర్ట్స్ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి ఆల్రెడీ విద్యార్థులు స్పోర్ట్స్ మెన్ అందరూ జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ 3-4 నెలలకెళ్ళి ఆ ప్రాసెస్లో నడుస్తూనే ఉన్నది. అకామిడేషను, వాటికి ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. టెంపరీగా ఇప్పుడు స్టేడియంలో జరుగుతున్నాయి. మనం ఈ రింగ్ రోడ్ బార్డర్లో కడియం శ్రీహరి గారి కాన్స్టిట్యున్సీ కానివ్వండి, నాగరాజు గారి కాన్స్టిట్యున్సీలో కానీ స్టేడియం ఓకాడ, స్కూల్ ఓకాడ పక్కనే వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అవి పూర్తి స్థాయిలో. థ్యాంక్ యూ.